జై శ్రీకృష్ణ. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధర్మం అంటే పాతకాలపు నియమం కాదు, మనిషిని మనిషిగా నిలబెట్టే జీవన పద్ధతి. విలువలు కూలిపోతే టెక్నాలజీ ఉన్న మనుషత్వం నిలుస్తుందా? మన గత శ్లోకాల్లో చూసింది, కులధర్మం నశిస్తే అధర్మం పెరుగుతుంది, కానీ అధర్మం పెరిగితే ఏమవుతుంది అని అర్జునుడు భయపడుతుంది. యుద్ధం వల్ల ప్రాణ నష్టం కాదు, విలువల నష్టం. అధర్మం పెరిగినప్పుడు కుటుంబంలోని స్త్రీలు పతనమవుతారు. స్త్రీలు పతనమైతే సమాజం అస్తవ్యస్తమవుతుంది అంటున్నాడు అర్జునుడు. అదే ఈ శ్లోకం. అధర్మాభివద్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రీయః స్త్రీషు దుష్టాసు వార్షేయ జాయతే వర్ణ సంకరః. కృష్ణ, అధర్మం వ్యాప్తి చెందితే స్త్రీలు పాడైపోతారు. స్త్రీలు చెడిపోతే వర్ణ సంకరం జరుగుతుంది. ధర్మం నశిస్తే కులమును అధర్మం ఆక్రమిస్తుంది అని ముందు శ్లోకాల్లో చెప్పిన అర్జునుడు, అలా అధర్మమును కులమును ఆక్రమిస్తూ వ్యాప్తి చెందటం వల్ల కుల స్త్రీలు చెడిపోతారు అంటున్నాడు. గృహములో ధర్మనిష్టను కొనసాగించే బాధ్యత, పరిరక్షించే సమర్థత రెండిటిని స్త్రీకే కట్టబెట్టింది సనాతన ధర్మం. కనుక గృహంలో ధర్మదీపాన్ని వెలిగించేది, ఆరిపోకుండా కాపాడేది స్త్రీమూర్తియే. ధర్మ సంతానాదులను సంపదను వాంఛించిన నేను స్త్రీని వివాహం చేసుకుంటున్నాను అని వివాహానికి ముందే వరుడు ఈ పుణ్య సంస్కృతిలో వాగ్దానం చేస్తాడు. అంతేకాదు, ఇక మీదట మనమిద్దరము గృహస్థాశ్రమ ధర్మమును చక్కగా ఆచరిస్తూ అట్టి ధర్మాచరణ ఫలంగా చక్కని సంతానాన్ని పొందుతాము అని వరుడు వధువుతో చెబుతాడు. వాస్తవానికి భార్య వల్లనే భర్త అన్ని విధాల అద్భుత ప్రయోజనాలను సాధిస్తాడు. అర్ధాంగి వల్లే భర్తకు సర్వము సమకూరుతాయి అని ధర్మశాస్త్ర ప్రభావం. ఉత్తమ సంతానము, ధర్మ కార్యాచరణము, పతిసేవ, ఉత్తమమైన రతిసుఖము, తనకు తన పితృదేవతలకు స్వర్గప్రాప్తి, ఇవన్నీ భార్య వల్లనే భర్తలకు ప్రాప్తిస్తాయి. అందుచేత సత్సంతానాన్ని ప్రసాదించి ఇటు భర్తకు అటు భర్త పూర్వీకులకు మహోపకారం చేస్తున్న మహిళలు ఇంటికి మణిద్వీపాలన్నది మనుధర్మశాస్త్రం. సత్సంతానాన్ని అందించి భర్తలకు మహోపకారం చేస్తున్న మహిళామూర్తులు భర్తల గృహాలకు మణిద్వీపాలు వంటి వారు, స్త్రీలు శ్రీ మహాలక్ష్మి వంటి వారు కనుక పూజార్హులు అని ధర్మశాస్త్రం స్త్రీని శ్లాఘించింది. ఇదంతా పూర్వపు రోజుల్లో హిందూ సమాజం నుండి స్త్రీమూర్తులు అందుకున్న నీరాజనాలు. ఇన్ని విధాల గృహాలను రక్షిస్తూ పురుషులను ఆదుకుంటున్న స్త్రీమూర్తులను పురుషులు రక్షించాలి, ఆదుకోవాలి. పురుషుడు ధనాన్ని సంపాదించవచ్చు, కానీ దాన్ని భద్రపరిచే బాధ్యత, ఖర్చు చేసే యోగ్యత స్త్రీకే అప్పగించింది హిందూ ధర్మం. పురుషుడు సంపాదించి తీసుకొని వచ్చిన ధనమును ఇల్లాలే భద్రపరచాలి. అవసరాన్ని బట్టి ఇల్లాలే ఖర్చు చేయాలి. భర్తకు అవసరం వచ్చిన భార్యనే అడిగి తీసుకోవాలి. ఈ విధంగా గృహస్థాశ్రమంలో విశిష్టమైన విలువలు పరిరక్షించబడ్డాయి. ఈ విధంగా గృహాలను పరిరక్షిస్తున్న స్త్రీలను రక్షింపవలసిన బాధ్యత పురుషులపైనే ఉంది. కానీ యవ్వనంలో ఉన్న పురుషులు లక్షలాది మంది కురుక్షేత్రంలో ఉన్నారు. యుద్ధంలో వారు మరణిస్తే యువతులకు వైధవ్యం ప్రాప్తిస్తుంది. స్త్రీలను రక్షించే వారు లేకుండా పోతారు. అలాంటి అయోమయ పరిస్థితిలో స్త్రీలు అభద్రతలో పడిపోయి బలహీనతలకు తలవంచుతారేమో. అదే జరిగితే సాంఘిక సంక్షేమం కుంటుపడుతుంది, సమాజం అభ్యుదయం అడుగంటిపోతుంది. ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు పెద్దలు. ఇల్లాలకే భద్రత లోపిస్తే ఇంటి దీపమే ఆరిపోతే ఇక ఇల్లు ఎలా భద్రంగా ఉంటుంది? అంతా అభద్రతే. ఇదంతా యుద్ధ ఫలితమేనని అర్జునుడి అభిమతం. కుల స్త్రీలు భద్రతలో పడిపోయి గృహదీపాలు ఆరిపోతే వర్ణ సంకరం ఏర్పడుతుంది భీతి చెందుతున్నాడు పాదుడు. వంశనాశనం ఇదేనేమో అని ఆందోళన చెందుతున్నాడు. ఈ సందర్భంలో శ్రీకృష్ణుని వార్షేయ అని సంబోధించాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు వృష్ణి వంశమునకు చెందినవాడు కనుక ఆయన వార్షేయుడు. ఈ సంబోధన ద్వారా అర్జునుడు శ్రీకృష్ణునికి 2 సంకేతాలు పంపుతాడు. అయ్యా శ్రీకృష్ణ మహాశయ, మాది కురువంశం, నీది వృష్ణి వంశం. నీకేమి ఎన్నైనా చెప్తావు, రాలేది కూలేది నా వంశమే కదా, అందుకే నేను ఆందోళన పడుతున్నా అనేది ఒక సంకేతం. అదేమిటయ్యా? అర్జున,
యుద్ధంలో మా వంశం వారు కూడా ఉన్నారు కదా, మాకు నష్టమే కదా అని శ్రీకృష్ణుడు అంటాడేమోనని అందుకే చెబుతున్నానయ్యా. అచ్యుత, ఇద్దరికీ తంటాయే కనుక వెంటనే బండి వెనక్కి తిప్పి ఇద్దరము ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాం అనేది రెండో సంకేతం. అధర్మ వ్యాప్తి వలన కుల స్త్రీలు చెడిపోతారు, వర్ణ సంకరం ఏర్పడుతుంది అని చెప్పిన అర్జునుడు ఈ వర్ణ సంకరం యొక్క ఫలితం ఎలా ఉంటుందో తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు. అర్జునుడు కుటుంబం గురించి ఆలోచిస్తున్నాడు. నేటి కాలంలో నేను చేసే పని కేవలం నా మీద మాత్రమే ప్రభావం చూపుతుందా, లేక మన ప్రతి నిర్ణయము మన తర్వాతి తరాలపై ప్రభావం చూపుతుందా? ఏదైనా వ్యవస్థ కుప్పకూలటానికి కారణం బయట శక్తుల లేక లోపల ఉన్న మన ధర్మాన్ని విలువలను మనం విస్మరిస్తున్నామా? ఆచారాలు అంటే కేవలం మూఢనమ్మకాలు కాదు, ఒక తరానికి మరొక తరానికి మధ్య ఉన్న అదృశ్య అనుసంధానం. మరి మీరేమంటారు? గీతను అర్థం చేసుకుంటూ మన జీవితాలను ఉన్నతంగా మలుచుకోవటానికి, నా ఈ గీతా ప్రయాణంలో తోడుగా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి. జై శ్రీకృష్ణ.